హలో ఫుడీస్! ఈరోజు నేను తయారు చేస్తున్న రెసిపీ మడత కాజా. ఈ మడత కాజా అనేది ఎంతో జ్యూసీగా అండ్ క్రంచీగా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో జల్లించుకున్న ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ అనేది ఇలా చూడండి, మనకి పర్ఫెక్ట్గా ఉందని ఎలా తెలుస్తుందంటే ఇలా ఉండ చేస్తున్నప్పుడు ఉండలా అవ్వాలి. అలా అయితే ఆయిల్ సరిపోద్ది, లేదంటే ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకండి, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని 20 మినిట్స్ పాటు పక్కన ఉంచండి. ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం స్టవ్ మీద ఒక బౌల్ ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఏ క్వాంటిటీతో తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, ఎందుకంటే షుగర్ కరగాలి కదా. షుగర్ కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఈ పాకం అనేది జస్ట్ స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఈ విధంగా స్టిక్కీ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అదేవిధంగా ఈ పాకం అనేది గట్టిగా అయిపోకుండా ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ ముద్దను మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 అలా అయ్యాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న చపాతీ ముద్దలను మనం రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి చపాతీ అనేది రౌండ్గా వస్తుంది, లేదంటే ఎడ్జెస్గా వస్తుంది. అప్పుడు పిండి అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవడానికి మైదా అయినా యూజ్ చేయండి, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం కార్న్ఫ్లోరే యూజ్ చేయండి, ఎందుకంటే లేయర్స్గా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఈ చపాతీ థిక్నెస్ అనేది అలాని సన్నగా ఉండకూడదు, అలాని లావుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అలా అయితేనే కాజా షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చపాతీ థిక్నెస్ బట్టే బేస్ అయి ఉంటుంది కాజా షేప్ అనేది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మిగతావి కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. సేమ్ అవి కూడా ఇవే థిక్నెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈ కాజా అనేది లేయర్స్గా ఉండి మనకి పాకం అనేది లోపలికి వెళ్తుంది. లేదంటే మైదా కానీ వేసామంటే ఇన్సైడ్ మెత్తగా ఉండిపోతుంది, అసలు హనీ కూడా అబ్జర్వ్ చేసుకోదు. సో కాబట్టి కార్న్ఫ్లోరే మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి. అలా అయితేనే లేయర్స్గా వస్తుంది. ఇలా 5 లేయర్స్ని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్ కూడా వేసిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసి కార్న్ఫ్లోర్ కూడా వేయాలి. ఇలా అన్ని లేయర్స్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రౌండ్గా చేసుకోవాలి. అలానే గట్టిగా యాడ్ చేయకుండా స్మూత్గా మనం రౌండ్గా చేసుకోవాలి. ఇలా ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఇలా ప్రెస్ చేసి కొంచెం వాటర్ వేసి వీడియోలో చేస్తున్న విధంగా చేయాలి. అలా అయితేనే మనకి కాజా ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆయిల్లో వేస్తామో కాజాని, అప్పుడు కాజా అనేది లేయర్స్గా సపరేట్ అయిపోదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ 2 కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఆ నైఫ్కి కూడా మనం కార్న్ఫ్లోర్ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే నీట్గా వచ్చేస్తాయి ఈ పీసెస్ అనేవి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఈ థిక్నెస్లో మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఒక్కదాన్ని జస్ట్ ఫింగర్తో ఇలా టచ్ చేసుకొని అప్పుడు మనం చపాతీ కర్రతో మనం మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. చాలా స్మూత్గా అనాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ ఫాల్ట్ చేసినా మొత్తం అంతా వేస్ట్ అవుతుంది.
సో ఇప్పుడు ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది జస్ట్ లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఎప్పుడైతే మనం ఫింగర్ పెడితే జస్ట్ హీట్ ఎక్కిందో ఆ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకోవాలి. ఎప్పుడైతే బబుల్స్ వచ్చి ఫ్లోట్ అవుతాయో అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్న పాకంలో డైరెక్ట్గా వేసేయాలి. అప్పుడైతేనే వెంటనే ఆ పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జస్ట్ 1 మినిట్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏమి అవసరం లేదు. వెంటనే ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కాజా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకునేటప్పుడు పాకం అనేది మినిమం వేడిగా ఉండాలండి కంపల్సరీ. లేదంటే ఆ పాకం అనేది అబ్జర్వ్ చేసుకోవు అసలు అవి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అసలు స్పేస్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే స్పేస్ ఉందో ఈ కాజా అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అసలు లేయర్స్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి, ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇంతే అండి, కాజా ప్రిపేర్ చేయడం ఎంతో జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.